హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక వీడియో, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియో ఎవరికైనా అవసరం ఉంటే షేర్ చేయండి. మెయిన్గా ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్గా చూసినట్టయితే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడగాలులను ఒక విపత్తుగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో, యావత్తు భారతదేశంలో మనకు ఏప్రిల్ టు మే చాలా ఎండలు ఉంటాయి, చాలా దారుణంగా ఉంటాయి. మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నుండి మే ఈ 2 నెలలు వడగాలులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ వడగాలుల వల్ల, వడదెబ్బల వల్ల ప్రతి సంవత్సరము ఒక 2000 నుంచి ఒక 4000, 5000 మంది మరణిస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వం దీన్ని గుర్తించింది. దీన్ని గుర్తించి వడదెబ్బకు ఎవరైనా మరణిస్తే వారికి నష్టపరిహారంగా ఒక 4 లక్షల రూపాయలను బాధిత కుటుంబాలకు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు బీఆర్ఎస్ టైంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం ఒక 50,000 రూపాయలు నష్టపరిహారంగా ఎక్స్‌గ్రేషియా ఇచ్చేవాళ్ళు. అయితే ఈ మొత్తంలో భాగంగా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము 4 లక్షలకు పెంచడం జరిగింది. ఈ యొక్క వడగాలులను కూడా రాష్ట్ర ప్రభుత్వము విపత్తు కింద, అంటే విపత్తు నిర్వహణ చట్టం కింద దీన్ని గుర్తించడం జరిగింది. ఈ విపత్తు నిర్వహణ చట్టం కింద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని చట్టంలో కూడా ఉంది. కానీ మన పాలకులు దీన్ని లేటుగా గుర్తించి ఇక ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు. ఏదేమైనా ఇది ఒక మంచి ఆలోచన. ఎవ్రీ ఇయర్ చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఈ వడగాళ్ళ ద్వారా వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇది మంచి ఒక ఊరట కలిగించే విషయం అన్నమాట. ఎందుకంటే మనిషి ప్రాణం పోయినా తిరిగి రాదు, కానీ ఆ కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు కాస్త కూస్తో ఆర్థిక సహాయంగా ఈ 4 లక్షల రూపాయలు ఉంటుందని ప్రభుత్వం ఆలోచన చేసింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఎందుకు ఇస్తున్నానంటే, ఇప్పుడు మనకు సమ్మర్ సీజన్, వేసవి కాలం, ఈ టైంలో ఇలాంటి న్యూస్ చూసిన వారు వాళ్ళకి యూజ్ అవుతుంది. కాబట్టి ఇది ఎక్కువ మందికి షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.